హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా చాలా ఎఫెక్టివ్గా దోమలను తరిమివేసే టిప్ని అయితే చూపించబోతున్నానండి. ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు. ఇది చాలా ఈజీ కూడా. మనం బయట మార్కెట్లో తెచ్చుకున్న గుడ్ నైట్ కానీ ఆల్అవుట్ కానీ వాడుతూ ఉంటాం కదా, వాటిలో అయితే కెమికల్స్ ఉంటాయి. అంతేకాకుండా కొంతమందికి ఆ స్మెల్ కూడా పడదు, అలాగే దోమలు కూడా పోవు. సో మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటే కనుక ఏ ప్రాబ్లం అయితే ఉండదు. దీనికోసం ఇక్కడ నేను వేపాకుని తీసుకున్నానండి. ఈ వేపాకుని అయితే నేను 2 days పాటు ఎండలో ఎండబెట్టుకున్నానండి. పచ్చిది వేస్తే కాలదు కాబట్టి ఇలా ఎండలో పెట్టుకున్నాను. మన ఇంట్లో ఇలా ధూపం వేసేది ఉంటుంది కదండి, ఇది ఒకటి తీసుకుని ఇందులోకి ఇలా హారతి కర్పూరం బిళ్ళల్ని వేసుకున్నాను. మీ దగ్గర ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి ఉన్నవి కూడా వెలిగించుకోవచ్చు. ఇవి వెలిగించుకున్న తర్వాత ఈ వేపాకుల్ని కొద్ది కొద్దిగా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోంచి పొగ వస్తుంది కదండి, ఈ చేదు వాసనకి దోమలన్నీ కూడా చచ్చిపోతాయి. ఇప్పుడు ఇలా వేసుకున్న ఈ ధూపాన్ని మన బెడ్రూమ్లో కానీ లేదా హాల్లో కానీ ఎక్కడో ఒక చోట ప్లేస్ చేసుకుంటే కనుక దోమలన్నీ కూడా చనిపోతాయండి. అలాగే దీని నుంచి వచ్చే పొగ వలన మన హెల్త్కి కూడా ఎటువంటి ఇబ్బంది కలగదండి. ఇది నేను రెగ్యులర్గా ట్రై చేస్తాను, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వేరొక టిప్ కూడా చెప్తానండి, ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. మన ఇంట్లో వెల్లుల్లి నుంచి వచ్చిన పొట్టును అయితే ఎందుకు పనికిరాదని పాడేస్తూ ఉంటాం కదండి, ఈ పొట్టుతో కూడా దోమలను అయితే తరిమేయచ్చు. ఈ పొట్టును కూడా మంటలో వేస్తే దీని నుంచి ఘాటు స్మెల్ అనేది వస్తుంది కాబట్టి దోమలన్నీ కూడా చనిపోతాయి. ఇలా ధూపం వేసే కుందులో 2-3 హారతి కర్పూరం బిళ్ళలు వెలిగించి ఆ పైన ఈ వెల్లుల్లి తొక్కల్ని దీంట్లో వేసేస్తే కనుక దీని నుంచి పొగ వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని కూడా మీరు హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ప్లేస్ చేసుకుంటే దోమలన్నీ కూడా చనిపోతాయి. ఇలా మన ఇంట్లో ఉండే వాటితోనే న్యాచురల్గా దోమలను అయితే తరిమేయచ్చండి. అలాగే నెక్స్ట్ మెథడ్ వచ్చి ఇంట్లో వాడలేని పాత పింగాణి కప్పు అయితే తీసుకున్నానండి. ఇందులో 2 హారతి కర్పూరం బిళ్ళలు వేసి వెలిగించాను. ఇప్పుడు ఒక 3 లవంగాలు తీసుకుని ఈ మంటలు అయితే వేస్తున్నానండి. ఈ లవంగాల నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ మంట వేడి తగిలిన తర్వాత ఈ ఘాటుకి కూడా దోమలు అనేది చనిపోతాయండి. ఇప్పుడు నేను చెప్పిన 3 పద్ధతులు కూడా దోమల బెడదను తగ్గించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇలా ఇంట్లోనే న్యాచురల్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా దోమలను అయితే తరిమేయచ్చండి. ఇంతేనండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.